ఆ జిల్లాలో కూడా చాలా హోరాహోరీగా ఫైట్ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారో కనుక్కుందాం. మనోహర్ రెడ్డి, అప్డేట్స్ ఏంటి? చిత్తూరు జిల్లా చాలా కీలకం, ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకంగా ఉన్నటువంటి అంశం. అక్కడ కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా స్టార్ట్ కాబోతోంది, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, అట్లాగే భద్రతకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు? అప్డేట్స్ ఏంటి? మనోహర్ రెడ్డి, గుడ్ మార్నింగ్ పవన్. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది ఎస్వి సిటీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద జరుగుతుంది. 8 గంటలకు సరిగ్గా కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటికే ఏజెంట్లు కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్ సిబ్బంది అందరూ కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనము చూస్తున్నాము. చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తము 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, కుప్పము, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు, పుంగనూరు, గంగాధర్ నెల్లూరు, నగిరి, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది ఈవేళ ఇక్కడ కొనసాగబోతుంది. ఇందుకు సంబంధించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించేందుకు పక్క జిల్లా యంత్రాంగం కావచ్చు, మరోపక్క పోలీస్ యంత్రాంగం కావచ్చు, అన్ని గట్టి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి గట్టి చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు, ఇంత పకడ్బందీ పోలీసు పహారా నడుమ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగినటువంటి పరిస్థితి అయితే మనము చూడలేదు. ఎందుకంటే పోలింగ్ అనంతరం చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాల నేపథ్యంలో కౌంటింగ్ను ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగించడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చిత్తూరు జిల్లాకు సంబంధించి 15,63,911 ఓట్లు కాను మొత్తము